ఇక ఏపీ సీఎం చంద్రబాబు వినియోగించే హెలికాప్టర్లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. నిన్న ఏపీకి వచ్చిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పర్యటనకు అదే హెలికాప్టర్ కేటాయించారు. తిరుపతి నుంచి కృష్ణపట్నం పోర్టుకు వెళ్లేందుకు వెళ్లేలా షెడ్యూల్ ఖరారు చేశారు. అయితే పీయూష్ గోయల్ హెలికాప్టర్ ఎక్కాక సాంకేతిక సమస్య వెలుగులోకి వచ్చింది. దీంతో కృష్ణపట్నం పర్యటన రద్దు చేసుకున్నారు. వీఐపీల హెలికాప్టర్లో తరచూ సాంకేతిక సమస్యలు రావడంపై అధికారులు అలర్ట్ అయ్యారు. హెలికాప్టర్లో సమస్యలపై నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్ చీఫ్ కు ఏపీ డీజీపీ ఆదేశించారు. హెలికాప్టర్ను వినియోగించవచ్చా లేదా అనే అంశంపై నివేదిక ఇవ్వాలన్నారు. హెలికాప్టర్లో సమస్యలకు సంబంధించి నివేదిక ఇవ్వాలని ఏపీ డీజీపీ ఆదేశించిన నేపథ్యంలో అప్డేట్స్ ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. విజయ్ చంద్రిక ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు తరచుగా వాడే హెలికాప్టర్లో సాంకేతిక సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి ఇటీవల కాలంలో వాడుతున్న ఈ హెలికాప్టర్లో తరచూ సాంకేతిక లోపాలు రావడంపై కూడా వెంటనే దీన్ని ప్రయాణాలకి వీఐపీ ప్రయాణాలకి హెలికాప్టర్ వాడొచ్చా లేదా అనే అంశంపై ఒక నివేదికను ఇవ్వాలి అని చెప్పి ఇంటెలిజెన్స్ చీఫ్ కి రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాష్ట్ర పర్యటనకు అదే హెలికాప్టర్ ను ఈ రోజు అధికారులు కేటాయించారు. తిరుపతి నుంచి కృష్ణపట్నం పోర్టుకు వెళ్లేందుకు ఈ హెలికాప్టర్ లో వెళ్లేలా షెడ్యూల్ రూపొందించారు. పీయూష్ గోయల్ హెలికాప్టర్ ఎక్కాక సాంకేతిక లోపం బయటపడింది. దీంతో కృష్ణపట్నం పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు. పీయూష్ గోయల్ వీఐపీలు ప్రయాణించే హెలికాప్టర్ లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తడంపై అధికారులు పూర్తిగా అప్రమత్తం అయ్యారు. ఇది ఎప్పుడో 2012 నాటి హెలికాప్టర్ ఇది. ఈ హెలికాప్టర్ ని వాడటం అంత సేఫ్టీ కాదు, అంత మంచిది కాదు అని చెప్పి కూడా అధికారులు సూచించినట్టు తెలిసింది. హెలికాప్టర్ లో తరచూ టెక్నికల్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ పై కూడా వస్తున్నాయని, వీటిపై కూడా తమకు నివేదిక ఇవ్వాలి అని చెప్పి కూడా ఇంటెలిజెన్స్ చీఫ్ కి డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. అసలు ఈ హెలికాప్టర్ ను వినియోగించవచ్చా లేదా అనే అంశంపై కూడా ఆ నివేదికలో ఉన్న అంశాలను పొందుపరచాలి అని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ హెలికాప్టర్ ని ఇటీవల ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 4వ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా ఇదే హెలికాప్టర్ ను తరచూ వాడుతున్నారు. అయితే ఇటీవల కాలంలో ఈ హెలికాప్టర్ లో తరచూ సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయని చెప్పి అధికారులు గుర్తించి చివరికి ఈ హెలికాప్టర్ ను ప్రయాణానికి వాడొచ్చా లేదా, వివిఐపీలు హెలికాప్టర్ లో తిరుగుతుంటారు కాబట్టి ఇది సేఫ్టీగా ఉంటుందా లేదా అనే అంశంపై కూడా అధికార యంత్రాంగం ఆరా తీస్తుంది. దీనిపై త్వరలోనే నివేదిక ఇవ్వాలి అని చెప్పి ఇంటెలిజెన్స్ చీఫ్ ని డీజీపీ ఈ రోజు ఆదేశించారు. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ రామారావు.